ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ నటుడు విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం కింగ్డమ్ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్న నాగవంశీ విజయ్ పై వస్తున్న విమర్శలు తగినవిగా లేవని అన్నారు. విజయ్ ఎందుకు టార్గెట్ అవుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇటీవల అతని సినిమాలు హిట్ కాలేదు. ఇప్పటికే కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న మాటల వల్ల వివాదం పెరిగింది. తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాటల్ని కూడా తప్పుగా చూపించారు. ఇది చాలా అవలక్ష్యంగా జరుగుతోంది అని వంశీ చెప్పారు. వంశీ ఇక్కడ మాట్లాడింది విజయ్ రెట్రో ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యల గురించి. కొంతమంది ఉగ్రవాదులు 500 ఏళ్ల క్రితం ఆదివాసీలు ఎలా వ్యవహరించారో అలాగే ఫైట్ చేస్తున్నారు అని విజయ్ చెప్పిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ట్రైబల్ కమ్యూనిటీ ప్రతినిధులు ఈ వ్యాఖ్యలపై ఎస్సీ ఎస్టీ ఆఘాతంలో ఫిర్యాదు కూడా చేశారు. విజయ్ మేలో పబ్లిక్ గా క్షమాపణ చెప్పినప్పటికీ ఈ వివాదం తగ్గలేదు. వంశీ మాట్లాడుతూ విజయ్ చిన్నప్పట్లో బోల్డ్ గా మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు అతను చాలా స్థిరంగా చింతనతో మాట్లాడే వ్యక్తి. ప్రత్యక్షంగా మాట్లాడితే నిజమైన విజయ్ ఎలా ఉంటాడో తెలుస్తోంది. కానీ ఇప్పటికీ ప్రజలు అతనికి ఓ అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఇక విజయ్ కి సానుభూతి మిగలలేదనిపిస్తోంది అన్నారు. సినిమా విషయంలో విజయ్ నటిస్తున్న కింగ్డమ్ ఒక యాక్షన్ డ్రామా. జెర్సీ ఫేమ్ గౌతమ్ తెన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ తో పాటు సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందిస్తున్నారు. ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. ఇప్పటికే దీని సీక్వెల్ పై కూడా ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.